తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చినామిరం గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గత వైసీ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చి రైతుల ఖాతాల్లో మొదటి విడత అన్నదాత సుఖీభవ ఆర్థిక సహాయాన్ని విడుదల చేయడంతో రైతులు సుఖ సంతోషాలతో ఉన్నారని, రైతులకు ఎన్డీఏ కూటమితోనే మేలు జరుగుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు ఏపీఐఎస్సీ చైర్మన్ మంత్రి రామరాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి రైతు సుఖ సంతోషాలతో ఉండాలని, అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆనంద ఉత్సవాలు తెలియజేస్తున్న సందర్భంగా జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో రైతు సంబరాలు సభలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈరోజు మరి సుపరిపాలన తొలిగడుగునే కార్యక్రమంలో భాగంగా మరి చిన్నమేరం రావటం, మీరందరూ కూడా మమ్మల్ని చాలా ఘనంగా స్వాగతం పలకటం, మీ అభిమానానికి ఎప్పుడు మర్చిపోని విధంగా మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా మనం ఎన్నో రకాలుగా కష్టాలు చూశారు ప్రజలు. అదేవిధంగా ఈ రోజున మరి దాదాపుగా సంవత్సరం పైనే మనం అధికారంలో కూటమి ప్రభుత్వం రావటం, మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు మరి సూపర్ 6 అనే పథకాలు పెట్టడం, అందులో ప్రజల్లోకి వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం చేయడం కూడా చాలా సంతోషం. ముఖ్యంగా మరి ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథిగా మీ అందరినీ కూడా ఒక అరగంట వెయిట్ చేయించినప్పటికీ కూడా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జిల్లా అధ్యక్షులు రామరాజు గారికి, ఎందుకంటే ఈవేళ అందరికీ పనులు ఉంటే ఆదివారం ప్రతి ఒక్కరూ పాపం ఏదో ఒకటి ఉంటా అయినప్పటికీ కూడా మీరు అందరూ మా కోసం చాలా చక్కగా మరి ఉన్నందుకు ప్రత్యేకించి మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా ఎందుకంటే ఇది ఒక పార్టీ కమిట్మెంట్, పార్టీ కోసం మనందరం కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడ రామసేత్ గారినే చూడండి, ఆవిడ ఎప్పుడూ కూడా ఎక్కడ పిలిపించినా సరే ఏదైనా సరే వాళ్ళ ఇంటికాడే పెట్టి ఇన్ని రకాల స్వీట్లు పెట్టి మనందరినీ కూడా అభిమానించడం అనేది ఒక పార్టీ కమిట్మెంట్ ఆవిడకి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మమ్మీకు ఇక్కడ పనిచేసే విధానమే చాలా సంతోషం. ఇలాగ అన్ని గ్రామాలు కూడా ఉంటే మనము చిన్నమేరమే కాదు, ప్రతి ఒక్కటి రాయలం కావచ్చు, ఇక్కడ ఎన్నో గ్రామాలు దాదాపుగా మన భీమవరం నియోజకవర్గంలో 39 వార్డులు 42 గ్రామాలు కూడా ఉన్నాయి. ప్రతి గ్రామంలో కూడా ప్రతి కార్యకర్త తెలుగుదేశం పార్టీ ఎక్కడున్నా సరే మరి ఇంత కష్టపడి పనిచేసే కార్యకర్తలు మనకు ఉన్నారు కాబట్టి మన పార్టీని ఇంత చాలా చక్కగా మనం చేయగలుగుతున్నాం. ఈ రోజున ఇక్కడ గ్రామ అధ్యక్షులు ఉన్నారు, అలాగే రూరల్ అధ్యక్షులు సెక్రటరీలు ఉన్నారు, అదేవిధంగా సీనియర్ నాయకులు బదే నెహ్రూ గారు కానీ, ఇక్కడ కోళ్ళ మరి సీతారాం గారు కానీ, ఇక్కడ అలాగే వెంప, అలాగే మరి పువ్వాడ ఉన్నవరమా రాజు గారు, వీళ్ళంతా కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలే, చిన్నమేరానికి అనుకున్న గ్రామాలే కదా అన్నీ కూడా. ఎందుకంటే ఒక కమిట్మెంట్తో పనిచేస్తే ఎలా ఉంటుంది అనేది మీరు అందరూ చూపించారు. ఈసారి దాదాపుగా ఇప్పుడు మనం ఏమైందంటే ఈ చిన్నమేరం తీసుకుంటే 9 బూతులు ఉన్నాయండి, 6 బూతులు కూడా 100% చేశారా? ఎందుకంటే చేయకపోతే ఎవరికైనా నిద్ర పట్టదు ఇక్కడ, అది పని విధానం. ఎందుకంటే ఇక్కడ మనం ఒక యూనిట్ కానీ ఒక క్లస్టర్ కానీ ఒక బూత్ కానీ వేయటం జరిగింది. కేసెస్లు అంటే గృహసాధులు మన చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అందరికీ తెలుసు, ఎప్పుడు ఆయన ప్రజల్లో ఉండాలి అనే విధానం. ఈ బూతులు కానీ క్లస్టర్లు కానీ కేఎస్లు కానీ చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి, ఇప్పుడే మన జిల్లా అధ్యక్షుడు రామరాజు గారు చెప్పారు, ఏదైతే పెన్షన్ ఉందో, ఏదైతే గ్యాస్ సిలిండర్లు ఉందో, మన సూపర్ 6లో భాగంగా ఏదైతే ఇస్తామని హామీలు ఇచ్చామో అన్నీ కూడా నెరవేరుస్తున్నామా లేదా అని ప్రతి మహిళని అడగాలి అనేది ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎస్సీ, బీసీ, ఓసీలకు మాత్రమే మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవులు ఇచ్చారని, కానీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదని తాడేపల్లిగూడెం బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సింగం జగపతి రామయ్య పేర్కొన్నారు. ఎస్టీ కోటాలో ఏదో ఒక నియోజకవర్గంలో ఏఎంసీ చైర్మన్ పదవి ఎస్టీలకు ఇవ్వాలని ఆయన జిల్లా కలెక్టర్ నాగరానికి వినతి పత్రం అందజేశారు. మన
భీమవరం కలెక్టరేట్కి ఇక్కడికి రావడం జరుగుతుంది. మన కలెక్టర్ గారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి ఈ వెస్ట్ గోదావరి డిస్టిక్లో ఏ నియోజకవర్గంలో కూడా ఎస్టీలకి ఏఎంసీ చైర్మన్ అనేది ఇవ్వలేదు. ఎప్పటి నుంచో ఎస్టీలకు ఒక ఏఎంసీ చైర్మన్ అనేది ఒకటి ఇచ్చేవారు, మరి ఇప్పుడు ఇవ్వలేదు. మరి దాని నిమిత్తం నేను వచ్చి ఇక్కడ మన కలెక్టర్ మేడం గారిని కలిసి ఆవిడకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా ఆవిడ వెంటనే స్పందించి దీనికి ఏంటన్నది, ఎక్కడ జరిగింది ఏంటి, దీని మిస్టేక్ అని చెప్పి నేను వెంటనే దీని యొక్క విచారణ చేయిస్తానని చెప్పి ఆవిడ వెంటనే స్పందించడం జరిగింది. నాది తాడేపల్లిగూడెం. నేను భారతీయ జనతా పార్టీ స్టేట్ సెక్రటరీ ఎస్టీ మోర్చా. నేను తాడేపల్లిగూడెం నుంచి రావడం జరిగింది ఇక్కడికి. నా పేరు సింగం జగపతి రామయ్య. మరి ఇక్కడికి వచ్చి నేను కలెక్టర్ మేడం గారికి వినతిపత్రం ఇచ్చి మా ఎస్టీ యొక్క అన్యాయాన్ని నేను ఆవిడ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి ఎందుకంటే ఇప్పటికే మా ఎస్టీలు అంటే కొద్ది బాగా వెనకబడి ఉన్నారు. మరి అందులో అసలు ఇచ్చేది కూడా ఈ ఒక్కటే, ఆ ఒక్కటే కూడా ఇవ్వలేదు అనేది మాకు చాలా బాధాకరమైన విషయం. అందుకోసం మేము చాలా బాధపడుతున్నాం. దానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీడియా పూర్వకంగా నేను తెలియజేస్తున్నాను. పార్లమెంట్ సభ్యుల కోసం కొత్తగా నిర్మించిన 184 ఫ్లాట్లతో కూడిన టైప్ 7 బహుళ అంతస్తుల భవనాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీలోని బాబా కరక్ సింగ్ మార్గ్లో వీటి నిర్మాణం చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోదీ అక్కడి సింధూరు మొక్కను నాటారు. అనంతరం భవన నిర్మాణంలో పాలుపంచుకున్న కూలీలతో ముచ్చటించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రూప్ ఫోటో దిగారు. ఈ కార్యక్రమంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఎంపీలకు నివాసాల కొరత తీర్చడంలో భాగంగా ఈ నిర్మాణాలు చేపట్టారు. అత్యాధునిక వసతులతో పర్యావరణ హితంగా ఈ భవనాలను తీర్చిదిద్దారు. कुछ ही दिन पहले मैंने कर्तव्य पथ पर कॉमन सेंट्रल सेक्रेटरिएट यानी कर्तव्य भवन का लोकार्पण किया है और आज मुझे संसद में अपने सहयोगियों के लिए इस रेजिडेंशियल कॉम्प्लेक्स के उद्घाटन का अवसर मिला है। ये जो 4 टावर्स हैं, उनके नाम भी बहुत सुंदर है। कृष्णा, गोदावरी, कोसी, हुगली, भारत की 4 महान नदियां जो करोड़ों जनों को जीवन देती है, अब उनकी प्रेरणा से हमारे जनप्रतिनिधियों के जीवन में भी आनंद की नई धारा बहेगी। कुछ लोगों को परेशानी भी होगी। कोसी नदी रखा है नाम, तो उनको कोसी नदी नहीं दिखेगी, उनको बिहार का चुनाव नजर आएगा। तो ऐसे छोटे मन के लोग जो होते हैं, उनकी परेशानियों के बीच भी मैं जरूर कहूंगा कि नदियों के नामों की परंपरा देश की एकता के सूत्र में हमें बांधती है। दिल्ली में हमारे सांसदों का ईज ऑफ लिविंग बढ़े। हमारे सांसदों के लिए दिल्ली में उपलब्ध सरकारी घर की संख्या अब और ज्यादा हो जाएगी। मैं सभी सांसदों को बधाई देता हूं। मेन फ्लैट्स के निर्माण से जुड़े सभी इंजीनियर्स और श्रमिक साथियों का भी अभिनंदन करता हूं, जिन्होंने मेहनत और लगन से ये काम पूरा किया है। साथियों, हमारे सांसद साथी जिस नए आवास में प्रवेश करेंगे, अभी मुझे उसका एक सैंपल फ्लैट देखने का मौका मिला। मुझे पुराने सांसद आवासों को देखने का भी मौका मिलता ही रहा है। पुराने आवास जिस तरह बदहाली का शिकार होते थे, सांसदों को जिस तरह आए दिन परेशानियों का सामना करना पड़ता था, नए आवासों में गृह प्रवेश के बाद उससे मुक्ति मिलेगी। सांसद साथी
अपनी समस्याओं से मुक्त रहेंगे तो वो अपना समय और अपनी ऊर्जा और बेहतर तरीके से जनता की समस्याओं के समाधान में लगा पाएंगे। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరావు శ్రీనివాస్ వర్మ హామీ. ప్రతి ఇంటా జాతీయ జెండా ఎగిరేలా దేశభక్తి స్ఫూర్తి నింపే విధంగా యువత కృషి చేయాలి. పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో గెలవడం కోసం చంద్రబాబు పూర్తిగా దిగజారి ప్రవర్తిస్తున్నారు. విమర్శలు గుప్పించిన వైసీపీ నేతలు. కొంచెం తెలివి ఉంటే ఉపయోగించాలి, లేదంటే తెలివి ఉన్న వారిని పక్కన పెట్టుకోవాలి. రాహుల్ గాంధీపై కిరణ్ కుమార్ రెడ్డి సెటైర్లు. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.